పరిగి నియోజకవర్గం రంగాపూర్ నుంచి కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. జెండా ఎగరేసి పాదయాత్రను ప్రారంభించనున్నారు మహేష్ కుమార్ గౌడ్. పాదయాత్రలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. అంతకుముందు చిలుకూరు ఆలయాన్ని సందర్శించిన ఇన్ఛార్జ్ ప్రత్యేక పూజలు చేశారు. రంగాపూర్ మెయిన్ రోడ్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర హనుమాన్ గండి, కోర్టు చౌరస్తా, బామార్పేట చౌరస్తా, శ్రీ వెంకటేశ్వర స్వామి చౌరస్తా, కొడంగల్ చౌరస్తా వరకు కొనసాగనుంది. ఇక రాత్రి 8 గంటల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. పరిగిలో ప్రారంభం కానున్నట్టు పరిగి అంటే రంగాపూర్ సమీపంలో ప్రారంభం కాబోతుంది జనహిత పాదయాత్ర. రేపు ఉదయం పిసిసి మహేష్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శ్రమదానం కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. ప్రధానంగా ఈ యాత్ర ఉద్దేశం ఏంది, ఏం చెప్పదలుకుంటున్నారు? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజానికానికి ఇంకా చేరువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు కూడా ప్రతి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా నాయకులు కానీ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక మేధోమథనం చేయాలన్న ఉద్దేశంతో ఒక పాదయాత్ర నిర్వహించి మొదటి రోజు తెల్లారి ఒక శ్రమదానం కార్యక్రమం చేసి ఆ శ్రమదానం తర్వాత ఒక మేధోమథన కార్యక్రమం తీసుకోవాలి, ఒక ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. ఇంకా మనం ప్రజలకు దగ్గరికి పోవాలంటే మనం ఏం చేయాలి? మనం 6 గ్యారంటీలు ఇచ్చినాం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇంకా జరగబోయేటటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరేయాలంటే మనం ఇంకా ఏ విధంగా పనిచేయాలనేది మా యొక్క క్యాడర్, మా యొక్క లోకల్ క్యాడర్ అయితే ఉంటుందో అది మండల, జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి రేపు మేధోమథన కార్యక్రమాన్ని పరిగిలో నిర్వహిస్తున్నాం. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. రంగాపూర్లో స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎంత టైం పట్టే అవకాశం? రంగాపూర్ నుంచి సుమారు ఒక 9-10 కిలోమీటర్ల పాదయాత్ర ఇది. ఈ పాదయాత్రలో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూకు పరిగి ఎంటర్ కాగానే అక్కడ పూలమాల వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నెక్స్ట్ వస్తుంది. అక్కడ కూడా జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మనం కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి సంవిధాన్ని బచాయించాలంటే కూడా మా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలకు ఏ విధంగా చెప్పాలనే విషయాన్ని తెలియజేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండ వేసి ఆ విధంగానే ఇంకా కొద్దిగా ముందుకు పోతే మనకు బాపూజీ, మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ వస్తుంది, వారికి కూడా దండ వేసి అక్కడ ఒక ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజానికానికి మా యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి గౌరవ శాసనసభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. సీనియర్ శాసనసభ్యుడు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఇక్కడే వేదిక దగ్గర ఉన్నారు. అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, మా సహచర శాసనసభ్యులు. అదేవిధంగా ఇక్కడ మా యొక్క పక్కనే షాద్నగర్ నియోజకవర్గానికి కూడా శంకర్ గారు ఉన్నారు. ఇంకా మా యొక్క పర్ణికారెడ్డి గారు, రాజ్ ఠాకూర్ గారు, మన వీళ్ళంతా కూడా శాసనసభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. మన చైర్పర్సన్ కూడా మా యొక్క సుజాత గారు ఇక్కడే ఉన్నారు. మన చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాత్ర పైన బీఆర్ఎస్ ఒక కాంట్రవర్సీ చేస్తోంది. ఎందుకు యాత్ర చేస్తున్నారు మీనాక్షి నటరాజన్, ఏ హోదాలో చేస్తున్నారు, 420 హామీలు నెరవేర్చినందుకు ఎగ్గొట్టేందుకు యాత్ర చేస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇది జనహిత పాదయాత్ర అని చెప్పి మా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వం లోపల ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ గారు పాల్గొంటున్నారు. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయడం కాదు, మా పిసిసి అధ్యక్షులు పాదయాత్ర చేస్తున్నారు. మేమందరం కూడా దాన్ని ఫాలో అవుతున్నాం. మీనాక్షి నటరాజన్ గారు కూడా తను ముఖ్య అతిథిగా తను దిశ మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు ఇవ్వబోతున్నారు. తొలి విడత మీ పరిగి నుంచే పాదయాత్ర షురూ అవుతుంది. సో ఎట్లా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా మేలు జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఈ యొక్క ప్రాంతం అనేది ముందు నుంచి కూడా మా యొక్క రంగారెడ్డి జిల్లా నుంచే గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే ఈ రంగారెడ్డి జిల్లా నుంచే తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా స్థానిక సంస్థలు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే మా ప్రాంతం నుంచి అచ్చొస్తుందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. మీకు తెలుసు, పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా
మొత్తం క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. రైట్, ఇది రానున్న ఎలక్షన్స్ లో ఎంతగానో ఈ యాత్ర ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే స్థానిక ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం చూసినాం. సో మొత్తం ఈ ప్రాంతం అంతా ఒకసారి చూడొచ్చు, జన సందోహం లాగా కనిపిస్తోంది. రంగాపూర్ మెయిన్ రోడ్డు ఒకవైపు అంతా కూడా క్లోజ్ చేశారు, భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అంతా కూడా ఇది హైవే కావడంతో వేరే వైపు వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే పిసిసి మహేష్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభం కాబోతున్నటువంటి జనహిత పాదయాత్ర, రేపు శ్రమదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామనేటువంటి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 8 గంటల వరకు ఈ పాదయాత్ర కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రంగాపూర్, ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడి రంగాపూర్ స్థానిక ప్రాంతం నుంచి స్టార్ట్ అయిన తర్వాత హనుమాన్ గండి, బాహర్పేట్, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చౌరస్తా, కొడంగల్ చౌరస్తా ప్రాంతానికి 8 గంటలకి యాత్ర చేరుకుంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు స్థానిక నేతలు. ఈ యాత్ర మాత్రం ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది, క్యాడర్ నూతన ఉత్సాహంతో పనిచేయడానికి ఎంతగానో బూస్టప్ ఇచ్చేలాగా ఈ యాత్ర అనేది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు సేవాదల్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించి సమన్వయంతో ఈ యాత్ర అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సాంస్కృతిక అంటే తెలంగాణ సాంస్కృతి వట్టిపడేలా వచ్చేటువంటి గెస్ట్కి పిసిసి మహేష్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ని సాదర స్వాగతం పలికేందుకు సేవాదల్ ప్రత్యేక గౌరవ వందనం ఏర్పాటు చేశారు. ఇక్కడే జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్ర రంగాపూర్ మెయిన్ రోడ్డు హైవే నుంచి పాదయాత్ర మరి కాసేపట్లోనే షురు కాబోతోంది. కెమెరా పర్సన్ నగేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, రంగాపూర్, పరిగి.